శ్రీ గణేష శారదా గురుభ్యో నమ. తత్వదర్శనం ప్రేక్షకులకు నమస్కారములు. మే నెల మాసఫలాల్లో భాగంగా మొదటిది మేషరాశి. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1వ పాదం, మొత్తం 9. ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయండి. గతంలో కూడా, కిందటి నెలలో కూడా మీరు కొంత ఇబ్బందులు పడ్డారు. అది ఇంకా మీకు తప్పదు. అంటే ఏంటన్నమాట, ఆర్థిక పరంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు అది జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం మనకు గ్రహస్థితిని బట్టి చెప్తున్నది. అంతేకాకుండా కొన్ని పరిస్థితుల్లో అప్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా మీకు వస్తే రావచ్చు. కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి. ఇక రెండవది, ఈ నెల 2వ తారీఖు నుంచి గురుడు ద్వితీయ స్థానంలో ఉండటం వలన మీకు అతడు యోగదాయకుడై మానసిక ఆనందాన్ని, కీర్తిని కలిగిస్తాడండి. గురుబలం బాగుంది. ధర్మకార్యాలయందు మీకు ఆసక్తి పెరుగుతుందండి. ధర్మకార్యాల్లో భార్యాభర్తల మధ్య కొంత ఈ నెల అభిప్రాయ భేదాలు అక్కడక్కడ అప్పుడప్పుడు వచ్చినప్పటికీ మళ్ళీ దాన్ని సర్దుబాటై మళ్ళీ అన్యోన్యంగానే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే, మీరు కళత్ర విషయంలో మాట పట్టింపులకు పోకుండా ప్రవర్తించడం అనేది చాలా అవసరము. ఇంకా అదేవిధంగా సోదర వర్గంతో కూడానండి, వాళ్ళతో కూడా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. ఇంకా కాబట్టి మీరు జాగ్రత్త వహించాలి. ఇటు బంధువర్గం కానీ, భార్యాపిల్లలు కానీ, మీరు మాట్లాడే విషయంలో జాగ్రత్త వహించాలి. అయితే గురుబలం వల్ల ఆరోగ్యం మీకు బాగుంటుంది. కాకపోతే కొంత పనుల్లో మాత్రం జాప్యం జరుగుతుందండి. అది ఇదిగో ఇవాళ రేపు అవ్వాల్సిన పని ఎల్లుండికి అలా కొంచెం వాయిదాలు పడుతుంటాయి పనులు జరిగేటువంటి విషయంలో. ఇంకా కొంత ధన వ్యయం కూడా ఈ నెలకు కనిపిస్తుంది. అంటే ఏం లేదండి, ఏదో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు సడన్గా రిపేర్కి రావటం, ఇటువంటివి జరగటం వలన మీకు ధన వ్యయం జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. అయితే మీరు వ్యవసాయ విషయాల్లో, అంటే వ్యాపారస్తులు, వ్యవసాయదారులు అంటే వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే 10 రూపాయలకి 5 రూపాయలు జాగ్రత్త ఖర్చు పెడుతూ పొదుపు పాటించడం ఈ నెలలో చాలా అవసరం అండి. తర్వాత నెల మొదటి కంటే కూడా నెల చివరి భాగంలో మీరు చేసే పనులన్నీ కూడా చాలా విజయవంతంగా అవుతాయి. కార్యసిద్ధి, ధనలాభం కూడా మీకు కనిపిస్తున్నది. ప్రయాణాలు ఈ నెలలో మీరు వీలైనంత వరకు వాయిదా వేయటం మంచిదండి. ఇంకా స్త్రీల విషయం చూసినట్లయితే వాళ్ళకి ఈ నెల బాగుంది. వాళ్ళు వాక్చాతుర్యంతో ఏం చేస్తారంటే, మీ కార్యక్రమాలన్నీ చక్కబరుచుకుంటారండి. మీ తెలివితేటలతో కుటుంబానికి ఉపకారం చేసేట్టుగా మీరు ప్రవర్తిస్తారు. ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. మీరు స్త్రీల వలన కూడా కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అంతేకాకుండా వాళ్ళు ఉద్యోగస్తులైనట్లయితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారండి ఆడవాళ్ళు. సంతాన విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మీరు చూపెట్టాలి. ముఖ్యంగా వివాహం కాని వారికి ఈ నెల వివాహం అయ్యేటువంటి కొంచెం ప్రయత్నం చేస్తే వివాహం అయ్యేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, మీరు ధైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యాన్ని పాటించినట్లయితే అదే మిమ్మల్ని కాపాడుతుంది. భగవంతుని యొక్క నిత్యపూజ, ప్రతిరోజు స్నానం చేయగానే భగవదారాధన చేసినట్లయితే అది మీకు సర్వ విధాలా మీకు తోడుగా ఉంటుంది అని మనవి చేస్తూ మీకు స్వస్తి.